రాగలహరి 6వ భాగం. 5వ భాగంలో చంద్రిక సంజయ్ల వివాహం జరిగిపోతుంది. విషయం తెలుసుకున్న గీతిక కుమిలిపోతుంది. ఆ ఇంట్లోంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిదని భావించి ఏదో ఒక ఆధారం కోసం వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. కథ కొనసాగుతుంది. ఆ తరువాత గీతిక రాజమ్మ ద్వారా కుట్లు టైలరింగ్ నేర్పించే స్కూలు ఆ దగ్గరలోనే ఉన్నదని దాని గురించి విన్నది. కుట్లు అల్లికలు లాంటివి నేర్చుకోవడానికి నిర్ణయించుకున్న గీతిక తండ్రికి చెప్పి ఒప్పించింది దాంట్లో చేరడానికి. రత్తమ్మని అడిగింది. రత్తమ్మ మొదట ఏదో సణిగింది, ఒప్పుకోలేదు ఒక పట్టాన. ఆ తర్వాత భర్త కూడా చెబితే కుట్లు కత్తరింపుల వలన ఇంటికి లాభమే కదా అని ఒప్పుకుంది చివరికి. టైలరింగ్ స్కూలు టైం కూడా ఎంతో వీలుగా ఉంది. మధ్యాహ్నం పూట ఒక 2 గంటలుండేది. అప్పటికే పనంతా అయిపోయి భోజనాలు కూడా అయిపోయేవి. రత్తమ్మకి హాయిగా ఉంది. గీతికి దాంట్లో చేరినా ఆమె చేసే పనులేమీ దెబ్బతినలేదు. గీతికకి కుట్టు క్లాస్కి వెళ్ళడం ప్రారంభించాక కాస్త రిలీఫ్గా ఉంది మనసుకి. కొందరితో స్నేహం కూడా కలిసింది. అక్కడికి వచ్చే వాళ్లతో అన్నీ త్వరగా నేర్చుకుంటూ నీట్గా కుడుతున్న గీతికంటే టీచర్కి కూడా ఇష్టం కలిగింది. ఆవిడంతటా ఆవిడే మిషన్ ఎంబ్రాయిడరీ కూడా మొదలుపెట్టి నేర్పడం ప్రారంభించింది. నువ్వు ఊరికే నేర్చుకోవటం కాదమ్మా, ట్రైనింగ్ వెళ్ళి పరీక్ష కూడా పాస్ అవ్వాలి, అది నా కోరిక అని నొక్కి చెప్పింది. గీతిక ఉద్దేశము అదే. అందుకే శ్రద్ధగా నేర్చుకోసాగింది. గీతిక కుట్టే కుట్లు కటింగ్లు శ్రద్ధగా పరికించసాగింది శృతి. ఒకరోజు గీతిక జాకెట్ కుట్టేసి మెడ చేతులు హెమ్మింగ్ చేస్తోంది. శృతి వచ్చింది. నీలం సల్వార్ కమీజ్ వేసుకుంది. వాళ్ళ నాన్న కొన్నది వేసుకొని గీతికకి చూపించడానికి వచ్చింది. చాలా ముద్దుగా ఉందా డ్రెస్లో శృతి. ఆంటీ, నా డ్రెస్ బాగుందా అడిగింది. చాలా బాగుందమ్మా, ముద్దుగా ఉన్నావు, ముద్దు పెట్టుకుంది. పక్కనే కూర్చున్న రాధిక దారమంతా చిక్కుపడేస్తూ ఆడుకుంటోంది. కాసేపు తను రాధికతో ఆడింది శృతి. చిక్కుపడిన దారానంతా సరిచేసి ఉండకి చుట్టింది. తను పాడు చేసిన దారాన్ని సరిగా చుట్టడానికి తన చేతిలోంచి శృతి లాక్కుందని ఏడుపు ప్రారంభించింది రాధిక. ఏడుస్తున్న రాధికని ఒళ్ళో వేసుకొని జోకొట్టడం ప్రారంభించింది గీతిక. కుడుతున్న జాకెట్ని పక్కన పెట్టేసింది. అట్లా జోకుడుతూ ఉండగానే నిద్రపోయింది రాధిక. నిద్రపోతున్న రాధికను చూస్తూ అంతవరకు దూరంగా ఉన్న శృతి ఉన్నట్టుండి, ఆంటీ, చంద్రిక అక్క ఎన్నాళ్ళకొస్తుంది అడిగింది. చంద్రక్క ఇంక రాదు, అక్కడే ఉంటుంది, వచ్చినా మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటుంది నవ్వింది గీతిక. అక్కడే ఎందుకు ఉండడం, పెళ్ళయిందిగా, ఇంక అక్కడే ఉండాలి. పెళ్ళైతే అక్కడే ఉండాలా? అన్నం తినడం పడుకోవడం అన్నీ అక్కడేనా? అవును. ఎందుకట్లా చెయ్యాలి? అంకులే మీ ఇంటికి రాకూడదా? అక్కే ఎందుకు వెళ్ళాలి? పక్కున నవ్వింది శృతి మాటలకి గీతిక. ఎందుకా? ఆడపిల్ల కాబట్టి. ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల అనర్థం, అక్కడి అంటే అత్తవారి అనర్థం, తెలిసిందా? వివరించింది. అదంతా పూర్తిగా అర్థం కాకపోయినా అమాయకంగా విన్నది శృతి. అయితే ఆంటీ, పెళ్ళైతే మీరు వెళ్ళిపోతారా అడిగింది మళ్ళీ. ఒక్క క్షణం ఆ అమాయకమైన కళ్ళల్లోకి చూస్తూ, నేను అసలు పెళ్ళే చేసుకోను, ఎక్కడికి వెళ్ళను, సరేనా అంటూ బుగ్గలు నిమిరింది. ఆ మాట వినలేదు శృతి. ఏదో ఆలోచిస్తోంది. గీతిక ఆంటీ తమింటికి ఎప్పుడైనా వస్తుంది. వచ్చినా ఎక్కువసేపు కూర్చోదు. ఏ పని మీద వచ్చిందో అది కాగానే వెళ్ళిపోతుంది. ఏదన్నా పెట్టినా తీసుకోదు. ఎప్పుడు గీతిక ఆంటీని తమింట్లో ఉంచుకోవాలంటే ఇంట్లోనే ఉంటే గనక తమకు పాటలు పాడి నిద్రపుచ్చుతుంది. అన్నం కలిపి నోట్లో పెడుతుంది. ఆటలు తమతో సమానంగా ఆడుతుంది. ఎంత బాగుంటుంది అప్పుడు. చాలా బాగుంటుంది. అవును, కానీ ఎట్లా తమింట్లో గీతిక ఆంటీని ఉంచుకోవడం? ఆలోచిస్తున్న శృతి చప్పున అనేసింది. ఆంటీ, ఏంటమ్మా? మరే ఆంటీ, మీరు మా నాన్నని పెళ్లి చేసేసుకోండి, మా ఇంటికి వచ్చేయండి, అక్కడే ఉండండి. చెల్లిని నన్ను చెళ్ళున చెంపకాయ కొట్టినట్లయింది గీతికకి. కోపంతో ఒళ్ళు మర్చిపోయింది. శృతి గద్దించింది. ఆ గద్దింపుకి అదిరిపడింది. శృతికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిద్రపోతున్న రాధిక లేచింది ఆ గద్దింపుకి. మరేం మాట్లాడలేని గీతిక లేచి పాపనెత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది. వచ్చే ఏడుపు దిగమింగుతూ ఇంటిదారి పట్టింది శృతి. చరణ్ పిల్లల్ని వదిలి క్షణం ఉండడం లేదు. ఇప్పుడు పిల్లలిద్దరినీ తన దగ్గరే పడుకోబెట్టుకుంటున్నాడు. కృతి అంటే ప్రాణం. అందులో శృతి తన పోలికైతే కృతి అచ్చం తల్లి పోలికే. కృతిని చూస్తున్న కొద్దీ పల్లవి ముఖమే కనబడుతోంది. చిరునవ్వుతో వెలిగే ముఖంతో పల్లవి, నేనెక్కడికి వెళ్ళలేదు, నీ దగ్గరే ఉన్నాను. నువ్వు ప్రేమగల మనసుతో చూస్తే నీకు తెలుస్తుంది అన్నట్లే అనిపిస్తోంది చరణ్కి. అట్లా అనిపించినప్పుడల్లా కృతిని గుండెలకు హత్తుకుంటాడు ప్రేమతో ఆర్తిగా. అన్నం తినేటప్పుడు దగ్గరే ఉంటున్నాడు. నిద్రపోయేటప్పుడు
తన పక్కలో పడుకోబెట్టుకుని కథలు కబుర్లు చెప్పి నిద్రపుచ్చుతున్నాడు. అప్పుడు శృతి తండ్రికి తనెన్నో కబుర్లు చెప్తూ ఉంటుంది. తల్లిపోయిన కొత్తల్లో చరణ్ ఎట్లా ప్రవర్తించేవాడో చెప్పేది కథలు కథలుగా. అవన్నీ విని చరణ్ సిగ్గు చెందేవాడు, కానీ పైకేమీ కనబరిచేవాడు కాదు. వాదించకుండా అన్నీ వింటూ ఉండేవాడు. కృతిని ఒకసారి ఎట్లా గొంతు పిసకపోయాడో, తనని ఒకసారి ఎట్లా కొట్టింది, బయటికి గెంటాడో, ఎన్నిసార్లు తల్లి ఉన్నట్లే మాట్లాడాడో, ఎన్నిసార్లు తనకి డబ్బులు లెక్క పెట్టకుండా ఇచ్చాడో, తనెట్లా భయపడింది, బెంగపడింది, ఏడ్చింది. రాము సహాయం, కొత్త వంట మనిషి పనులు, రాజమ్మ మంచితనం అన్నీ చెప్తుండేది. రోజుకి కొన్ని కొన్నిగా చెప్పేది. స్కూల్లో హెడ్ మిస్టర్స్ మంచితనం, ఆవిడ తనకెట్లా ధైర్యం చెప్పేది, తన సందేహాలన్నీ ఆవిడ దగ్గర ఎట్లా తీర్చుకునేది. గీతికతో పరిచయం, గీతిక మంచితనం, ఆమె తనతో ఎట్లా ఆడుతుందో, తనకెన్ని పాటలు నేర్పిందో అన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటుంది శృతి. అన్నీ జాగ్రత్తగా వినేవాడు చరణ్. అన్నీ జాగ్రత్తగా వినకపోతే ఎప్పుడో ఒకరోజు శృతి ఉన్నట్లుండి, ఆ విషయం ఆ రోజు చెప్పలేదు అంటుంది. అవును చెప్పావు అంటే, ఏం చెప్పానో చెప్పు అంటే చెప్పాల్సిందే, లేకపోతే బొంగమూతి పెట్టుకుని నువ్వు సరిగ్గా వినలేదు, లేకపోతే గుర్తుండదు అంటుంది. అందుకే సరిగ్గా శ్రద్ధగా వింటాడు చరణ్. తను నేర్చుకున్న పాటలు ఒక్కొక్కటి పాడి వినిపిస్తుంది. కస్తూరి రంగరంగా పాట పాడుతుంటే ఆశ్చర్యంతో ఆనందంతో మైమర్చిపోయేవాడు చరణ్. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ పాడించుకునేవాడు. అల్లరి చేస్తున్న కృతి కూడా ఆ పాట పాడితే అల్లరాపేసి శ్రద్ధగా వింటూ నిద్రపోయేది. అట్లా పిల్లలిద్దరూ తన పక్కన పడుకుని నిద్రపోతుంటే పోయిన మనశ్శాంతి అంతా దక్కినట్లుగా హాయిగా అనిపిస్తోంది చరణ్కి. అప్రయత్నంగా కృష్ణాజీ కళ్ళు, ఆ కళ్ళల్లో ప్రేమ గుర్తుకొచ్చేవి. ఆ రోజు పడుకున్నప్పుడు శృతి హుషారుగా లేకపోవడం గుర్తించాడు చరణ్. ఏం చిట్టి తల్లి అట్లా ఉన్నావు, తల నిమురుతూ అడిగాడు. జవాబుగా తండ్రిని పట్టుకుని ఏడ్చింది శృతి. ఎందుకమ్మా, నాతో చెప్పు లాలనగా అడిగాడు. నాన్న, ఆంటీ నన్ను కోప్పడింది, మళ్ళీ ఏడ్చింది. ఏ ఆంటీ అమ్మా? గీతిక ఆంటీ, ఎదిరింటి ఆంటీ. ఎప్పుడూ ప్రేమగా మాట్లాడే ముద్దు చేసే గీతిక కోపంగా గద్దించేసరికి రోషం, ఏడుపు రెండూ వచ్చాయి శృతికి. పిల్లలంటే ఎప్పుడు కోప్పడేవాళ్ళు, కోప్పడినా లెక్క చెయ్యరు. ఎప్పుడు ముద్దు చేసేవాళ్ళు ఒక్క మాటన్నా సహించలేరు. అందుకే చాలాసేపటిదాకా అవి తలుచుకుని ఏడుస్తూనే ఉంది. ఎందుకమ్మా, ఆవిడ నిన్నెందుకు కోప్పడింది సందేహంగా అడిగాడు. వాళ్ళింటికెళ్ళి అల్లరి చేశావా? అట్లా చేసే పిల్ల కాదే. ఏమో నాన్న, నేనేం చెయ్యలేదు అంటూ జరిగిన విషయం చెప్పింది, తనన్న మాట చెప్పింది. ఉలిక్కిపడ్డాడు. నోర్మొయ్, నోటి వరకు వచ్చిన మాటని అనకుండా తమాయించుకున్నాడు అతి కష్టం మీద. చటుక్కున చరణ్ ముఖం ఎర్రబడింది. చెప్పాల్సింది చెప్పి మౌనంగా ఉండిపోయింది శృతి అదే ఆలోచిస్తూ. చరణ్ కూడా కాసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత అన్నాడు. అట్లా అనకూడదమ్మా, తప్పు, చాలా తప్పు. తండ్రి తనని సమర్థిస్తాడు అనుకున్న శృతి నిరాశ చెందింది ఆ మాటలతో. రేపు వెళ్ళి ఆవిడికి సారీ చెప్పొస్తావా? చెప్పాలి తల్లి అన్నాడు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ. తల ఊపింది శృతి. మరి కాసేపటికి నిద్రపోయింది. పొద్దున లేవగానే పాలైనా తాగకుండా పరిగెత్తింది గీతిక దగ్గరికి. గీతిక ఇంట్లో అందరికీ కాఫీలు, పాలు, బోర్న్విటాలు అందిస్తోంది. లోపలికి పరిగెత్తుతున్న శృతిని చూస్తూ, రత్తమ్మ, ఏమిటే పిల్ల, ఏమిటా పరుగు, ఎక్కడికి అంది వారిస్తూ. వినిపించుకోకుండానే లోపలికి వెళ్ళింది శృతి. శృతిని చూడగానే గీతిక ఎప్పట్లానే నవ్వుతూ, రా శృతి, పాలు తాగుతావా అడిగింది ఆప్యాయంగా. ఆంటీ తనతో ఎప్పట్లాగా మాట్లాడడం చూసి శృతికి చాలా సంతోషం కలిగింది. పాలొద్దు కానీ ఆంటీ, మీకు సారీ చెప్పాలని వచ్చానంటూ గీతిక పక్కన కూర్చొని, సారీ ఆంటీ, నేనన్నమాట చాలా తప్పు, నాన్న కూడా చెప్పారు, అది చాలా తప్పట అంది శృతి. మీరేమన్నా అనుకున్నారా? నేను చాలా చెడ్డపిల్లనని అనుకున్నారు కదూ? ఇంకా ఏదో అంటోంది శృతి. పిల్లలంతా చుట్టూ ఉన్నారు. అందరూ ఈ మాటలు వింటున్నారు. గీతికకి అది చాలా అవమానంగా తోచింది. ఇప్పుడు ఆ విషయం తనొక్క మాటన్నా ఏమిటేమిటని అంతా అడుగుతారు. తెలిస్తే అది ఇంకా అవమానం. అందుకే ఏం మాట్లాడకుండా నేను స్నానం చేసొస్తాను అని వెళ్ళిపోయింది. ఏం పర్వాలేదమ్మా, మర్చిపో జరిగింది అని గీతిక అంటుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న శృతి బిక్కమొహం వేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. బాత్రూంలోకి వెళ్ళిన గీతిక చిచి అనుకుంది జరిగింది తలుచుకొని. గీతిక కుట్టు పనిలో కోర్స్ పూర్తి చేసింది. మెల్లిమెల్లిగా చుట్టుపక్కల వాళ్ల గుడ్డలు కుట్టడం మొదలుపెట్టింది. వాళ్ళు 10 పరికా ఇస్తే తీసుకోవడానికి మొహమాట పడింది మొదట. క్రమక్రమంగా అలవాటైంది. గౌన్లు చక్కగా ఫ్యాషన్గా కుట్టడం, మగవాళ్ల బట్టలు కూడా నీట్గా కుట్టడం నేర్చుకుంది. ఎంతిస్తే అంతే తీసుకోవడంతో గుడ్డలు కుట్టడానికి ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు.
ఎవరో చెప్పడంతో రెడీమేడ్ షాప్స్కి కూడా గౌన్లు, చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టివ్వడం ప్రారంభించింది. ఆ షాపు వాళ్లే రకరకాల డిజైన్ల పుస్తకాలు ఇచ్చి వాటి ప్రకారం కుట్టి ఇవ్వమనేవారు. ఆ విధంగా డబ్బు బాగానే ముడుతోంది గీతికకి. తన కాళ్ల మీద తాను నిలబడగలననే ధైర్యం వచ్చింది. 7వ తరగతి 10వ తరగతి కూడా పాస్ అయితే ఏ స్కూల్లోనన్నా కుట్టు టీచర్గా ఉద్యోగం రావచ్చునని సూచించారు కొంతమంది. ఆ ఆలోచనలో ఉంది గీతిక. అంతలో చంద్రిక తనకు ఒంట్లో బాగుండడం లేదని తల్లిని వెంటనే రమ్మని ఉత్తరం రాసింది. రత్తమ్మ హడావిడికి అంతులేదు. వెంటనే ప్రయాణమైంది. పిల్లలందరినీ గీతిక మీద వదిలేసి వెళ్ళింది. వెళ్ళిన 2-3 రోజులకల్లా భర్తను రమ్మని టెలిగ్రామ్ ఇచ్చింది. ఆయన వెళ్ళాడు. అసలు చంద్రికకి ఏం ప్రమాదం ముంచుకొచ్చిందో అనుకుంది గీతిక. ఆ తరువాత తండ్రి రాసిన ఉత్తరంలో సంగతి తెలిసింది. చంద్రికకి నెల తప్పిందని, విపరీతమైన వేవిళ్లతో చిక్కి శల్యమైందని, కొన్నాళ్లు తమతో పంపించమంటే సంజయ్ ఒప్పుకోవడం లేదని, అందుకని అతడికి నచ్చజెప్పి చంద్రికను తీసుకొని రావడానికి కొంత టైం పడుతుందని రాశాడాయన. కానీ అన్నట్టుగా సంజయ్కి నచ్చజెప్పలేకపోయారేమో ఆయన వచ్చేశాడు. రత్తమ్మ అక్కడే ఉండిపోయింది. నెలలు నిండాక పురుడు పోసు కానీ తను రానందట. ఉన్నని రోజులు రత్తమ్మ రాసే ఉత్తరాల్లో 35 వంతు సంజయ్ని తిట్టడమే. చంద్రికని నానా బాధలు పెడుతున్నాడని, తను కూడా లేకపోతే దాన్ని చంపేస్తాడు కూడానని, అందుకే తనిక్కడ ఉండిపోతున్నానని రాసింది. సంజయ్ అలా ఎందుకు మారిపోయాడా అని క్షణం ఆలోచించిన గీతిక తనకెందుకులే ఆ సంగతి అని ఆ ఆలోచనని పక్కకు నెట్టేసింది. డబ్బు రత్తమ్మకి పంపించడానికి, ఇంట్లో వాడడానికి మంచినీళ్ళలాగా ఖర్చయిపోతోంది. గీతిక సంపాదించింది, ఆమె తండ్రి సంపాదించింది కూడా చాలడం లేదు. అతి కష్టం మీద రోజులు ఈడ్చుకొస్తున్నారు. ప్రస్తుతానికి చదువును వాయిదా వేసింది గీతిక. తనకొచ్చిన కత్తరింపులు, కుట్లు చుట్టుపక్కల కొంతమంది పిల్లలకి నేర్పడం ప్రారంభించింది. కానీ జీవితం అంటే నిరుత్సాహం కలుగుతోంది ఆమెకి. ఒకే రకమైన జీవితం విసుగును కలిగిస్తోంది. బలహీనంగా ఉన్న చంద్రికకి నెలలు నిండకుండానే పురుడొచ్చింది. కవలలు, కాన్పు చాలా కష్టమైంది. రత్తమ్మ చాలా కంగారు పడిపోయింది. కవలల్లో ఒక బిడ్డ పోయి ఒక బిడ్డ బ్రతికాడు, అదే చాలు అనుకున్నారు. కానీ కవలల్లో ఒకరు బతికితే మరోవారు కూడా బతికే నమ్మకం లేదని, బతికితే ఇద్దరూ బతకాలని అన్నారు కొందరు. చాలా ఆందోళన చెందింది రత్తమ్మ. ఏ మూలో రత్తమ్మకి తను చేసిన అన్యాయానికి ఇది ప్రతిఫలమేమీ కాదు కదా అనిపించింది. పశ్చాత్తాపం లాంటిది కలగసాగింది. తిరిగి వెళ్ళంగానే ఎట్లాగైనా గీతికకి పెళ్లి చేయాలని నిశ్చయించుకుందావిడ. 10-15 రోజులు అనుమానంగా చెప్పినా ఆ తరువాత పిల్లవాడికి ఇంకేం భయం లేదన్నారు డాక్టర్లు. చంద్రిక ఇంటికి తిరిగొచ్చింది హాస్పిటల్ నుంచి. చంద్రిక కొడుకు బారసాల ఒక పెళ్లిలాగానే చేయడానికి సంరంభాలు సిద్ధం చేసింది రత్తమ్మ. మొగుడిని, పిల్లల్ని రమ్మని ఉత్తరం రాసింది. గీతికని రమ్మని రాసింది. కానీ గీతిక వెళ్ళడానికి ఇష్టపడలేదు. తండ్రిని, తమ్ముళ్ళని పంపించింది. తను ఉండిపోతానని చెప్పినప్పుడు తండ్రి, ఒక్కదానివి ఎట్లా ఉంటావమ్మా అని అడిగాడు. పని మనిషి ఉందిగా, శృతిని తోడు పడుకోబెట్టుకుంటానంతగా అయితే అంది గీతిక. వీలున్నంత తొందరలో వచ్చేస్తానని చెప్పి పిల్లలతో వెళ్ళాడు తండ్రి. బారసాలకు అవసరమైనవన్నీ తనే చేసి ఇక్కడి నుంచే పంపించింది గీతిక. తను లేకపోతే రత్తమ్మ నిభాయించుకోలేదని తెలుసు గీతికకి. అయినా సంజయ్ ఇంటికి తనెట్లా వెళ్ళగలదు అనుకుంది. వెళ్ళలేకపోయింది. వెళ్ళిన తండ్రి, పిల్లలు వారం అయ్యాక కానీ రాలేదు. ఆ వారంలో అనుకోని సంఘటనలు జరిగాయి గీతిక జీవితంలో. శృతి గీతిక దగ్గర పడుకోవడానికి సంబరపడింది. చరణ్ కూడా అందుకేమీ అభ్యంతరం పెట్టలేదు. కథలు, కబుర్లు చెప్తూ పడుకునేది గీతిక శృతి దగ్గర. శృతి ఎదురింటికి వెళ్ళడం చూసిన కృతి తను వెళ్తానని మారాం చేసింది. అందుకని రోజు కృతి నిద్రపోయేదాకా ఉండి అప్పుడు వెళ్తోంది శృతి గీతిక దగ్గరికి. పిల్లల దగ్గర పడుకోవటం అలవాటైన చరణ్కి శృతి లేకపోతే ఏమీ తోచడం లేదు కూడాను. శృతికి గీతిక దగ్గర పడుకున్నప్పుడు లీలగా తల్లి తన దగ్గర పడుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి. 3 రోజులు గడిచాయి. 4వ రోజున శృతి స్కూల్ నుంచి ఇంటికొస్తూ వర్షంలో బాగా తడిసింది. జ్వరం వచ్చింది ఆ రాత్రికే. ఆ రాత్రికి ఇంట్లోనే పడుకోమన్నాడు చరణ్. వినలేదు శృతి. జ్వరం వచ్చినా గీతిక దగ్గరే పడుకుంటానని మొండికేసింది. చరణ్ ఎంతో నచ్చజెప్పాడు కానీ వినలేదు. పరిగెత్తుకుంటూ ఎదురింట్లోకి వెళ్ళిపోయింది. వారిస్తున్నా వినకుండా ఏం చెయ్యాలో తోచని చరణ్ శృతిని తీసుకొద్దామని తను ఆ వెనకే వెళ్ళాడు. అనుకోని అతడి రాకకి గీతికకు ఆశ్చర్యం కలిగింది. తొట్రుపడింది. లేచి నిల్చుంది. లోపలికి రమ్మనాలని కూడా తోచలేదు. చరణ్ మొదట నమస్కారం అండి అన్నాడు. ప్రతి నమస్కారం చేసింది. ఒక క్షణమయ్యాక తనను తాను సంభాళించుకున్న గీతిక, ఏం శృతి, ఎందుకట్లా ఉన్నావు అంటూ తల మీద చెయ్యేసి నిమురుతూ దగ్గరికి తీసుకుంది. మొహం వాడిపోయి ఉంది శృతికి. ఒళ్ళు వేడిగా తగిలింది. ఏమిటి, జ్వరం వచ్చిందా? కంగారు పడుతూ నుదురు పట్టుకొని చూసింది. అంది శృతి గీతికను పట్టుకునే.
చరణ్ అందుకున్నాడు. అవునండి, జ్వరంగా ఉంది. ఇంట్లోనే పడుకోమంటే వినటం లేదు. మీరు కాస్త చెప్పి ఒప్పించండి. జ్వరంతో పిల్ల మీ దగ్గర పడుకుంటే మీకు ఇబ్బందే కదా అన్నాడు. రామ్మ శృతి, రేపు పడుకుందుగానిలే ఇక్కడ అన్నాడు. నేను రాను, ఇక్కడే పడుకుంటాను. ఆంటీ వస్తే నేను వస్తాను అంది శృతి గీతికకి మరీ అంటుకుపోతూ. ఆమె మాటలకి గీతిక అపార్థం చేసుకుంటుందేమోనని భయపడ్డాడు చరణ్. పర్వాలేదు, పడుకోనివ్వండి, నాకు అలవాటే. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు జ్వరం వస్తే నన్నొదలురు అంది గీతిక నవ్వుతూ. మా ఇంట్లో జ్వరానికి మందుంది, ఈ పూటకది ఇస్తాను, రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. అంతగా తగ్గకపోతే అంది తనే మళ్ళీ. థ్యాంక్స్ అండి, మీకు శ్రమ కలిగిస్తున్నాను, నేను ఇంక వెళ్తాను అన్నాడు. పర్వాలేదు, నాకేం శ్రమ లేదు, కూర్చోండి, కాస్త కాఫీ అంది గీతిక. ఇప్పుడేం వద్దండి అంటూ కూర్చున్నాడు చరణ్. తండ్రి ఆంటీ మాట్లాడుకోవడం శృతికి ఆనందాన్ని కలిగించింది. చరణ్ కూర్చున్నాక గీతిక కూడా శృతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అతడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. గీతికని ఇంటి విషయాలు కొన్ని అడిగాడు చరణ్. అంతకంటే ఆమెతో ఏం మాట్లాడాలో తోచక, ఆడవాళ్లతో మాట్లాడడం పెద్దగా అలవాట్లేదు అతడికి. ఆమె కూడా అడిగిన వాటికి జవాబులిచ్చింది. భార్య చనిపోవడం, కొన్నాళ్ళు అతడు పరధ్యానంగా గడపడం, ఇప్పుడు మళ్ళీ మామూలు మనిషిగా పిల్లల్ని చూసుకోవడం అన్నీ విని ఉంది ఆమె. అతడంటే జాలి సానుభూతి కలిగాయి. మనిషి మంచివాడే అనుకుంది. మీరొక్కరే ఉండడం కష్టం కదూ, వాళ్ళు ఎన్నాళ్ళకి వస్తారు అడిగాడు చరణ్. వచ్చేస్తారండి, అసలు ఈ పాటికే రావాలి. నాకు అలవాటే అప్పుడప్పుడు ఇట్లా ఉండడం. అసలు నాకు ఒంటరిగా ఉండాలంటేనే ఇష్టం. నేను నలుగురిలో కలవలేను అంది తల వంచుకొని గీతిక. అదేం అడిగాడు. ఏమిటో అమ్మ పోయినప్పటి నుంచి అదే అలవాటైపోయింది. 10 మందిలో ఉన్నా నేను ఒంటరిదాన్నే. అంతకంటే ఆమె ఏమీ మనసు విప్పి చెప్పకపోయినా ఆ ఇంట్లో ఆమె పరిస్థితి, ఆమె తండ్రి పద్ధతి, సవతి తల్లి తీరు అన్నీ తెలిసి ఉన్న చరణ్కి ఆమె అంటే జాలి సానుభూతి లాంటివి కలగసాగాయి. మీ ఒంటరితనం పోగొట్టుకోవడానికి మార్గం చెప్పమంటారా అడిగాడు చరణ్. ఇన్నాళ్ళ నుంచి ఎదురెదురిళ్లలోనే ఉంటున్నా, అప్పుడప్పుడు ఒకరినొకరు తటస్థపడుతున్నా వాళ్ళిద్దరూ ఎన్నడూ మాట్లాడుకోలేదు. కానీ ఇవాళ తనేమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని తనే ఆశ్చర్యపోయాడు చరణ్. గీతిక ఆశ్చర్యంగా చూసింది. జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు విన్నారా మీరు? లేదే. ఆయన మహాజ్ఞాని, తత్వవేత్త. ఆయన ఏటేటా కొన్ని ప్రదేశాల్లో ఉపన్యాసాలు ఇస్తారు. జన్మతః తెలుగువారే కానీ ఉపన్యాసాలు ఇంగ్లీష్లో ఇస్తారు. వారి ఉపన్యాసాలు, వారు రాసిన పుస్తకాలు కొన్ని తెలుగులోనూ అనువదింపబడ్డాయి. నేను ఆయన గురించి విన్నాను, కానీ ఆయన ఉపన్యాసం మొన్ననే వినడం జరిగింది. అది అమూల్యమైనది, అపురూపమైన అవకాశం. నిజంగా వారి ఉపన్యాసం విని తీరాల్సిందే. వారి పుస్తకాలు కొన్ని నా దగ్గరున్నాయి. మీకు కావాలంటే అవి ఇస్తాను, చదివి చూడండి. మీరొక్కసారి చదివారంటే వాటిని వదల్లేరు. మీ చికాకులన్నీ మాయమై మనసు నిర్మలమవుతుంది అన్నాడు చరణ్. నా స్వానుభవంతో చెప్తున్నాను. నా భార్య పోయిన కొత్తల్లో నేను ఒంటరితనంతో అంధకారంలో చాలా కాలం కొట్టుమిట్టాడాను. కాలక్రమాన కాస్త మామూలుగా మారిపోయాను. నాలో చికాకులు పూర్తిగా దూరం కాలేదు. నేను ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ నన్ను కృష్ణాజీ టాక్స్కి తీసుకెళ్లడం నాకెంతో మేలు చేసింది. నా మనసుకి శాంతి లభించింది. అప్పటి నుంచి వారి పుస్తకాలు చదువుతున్నాను. నిజంగా జీవితంలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయనిపిస్తోంది. తనను తాను మర్చిపోయి చరణ్ చెబుతుంటే కుతూహలంగా విన్నది గీతిక. మీరంతగా చెబుతుంటే నాకు ఆ పుస్తకాలు చదవాలనిపిస్తోంది. తెలుగు అనువాదాలు పంపిస్తారా? ఇంగ్లీష్వి అంత తొందరగా చదవలేను నేను అడిగింది గీతిక. రేపే పంపిస్తాను, లేదు నేనే తెచ్చిస్తాను లేచాడు చరణ్. శృతి గీతిక ఒళ్ళో అప్పటికే నిద్రపోయింది. అన్నట్లే ఆ మర్నాడు పుస్తకాలు తెచ్చిచ్చాడు చరణ్. ఆ పుస్తకాలను ఎంతో శ్రద్ధగా చదివింది గీతిక. అవి ఆమెకెంతో నచ్చాయి. ఆమెలో ఆలోచన కుతూహలాలు రేకెత్తాయి. వాటిల్లో విషయాలను చరణ్తో చర్చించడం మొదలుపెట్టింది గీతిక. అవి చదువుతున్న కొద్దీ ఆమెలో ఆత్మవిమర్శ ఎక్కువగా జరగసాగింది. ఒకసారి చూచాయగా తన ఆందోళనను వెలిబుచ్చింది చరణ్ ముందు గీతిక. మీకు తెలిసిన ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్లు కానీ శరణాలయాలు కానీ ఉంటే చెప్పండి. నాకు వాటిల్లో చేరాలని ఉంది. నాకు చేతనైనంత సేవ చెయ్యాలని ఉంది అంది అప్రయత్నంగా. ఆశ్చర్యపోయాడు చరణ్. అదేమిటి? అవి మీకెందుకు? మీకు ఇల్లు తండ్రి అన్నీ ఉండగా, అందరూ ఉండగా? ఉన్నారు, పేరుకే. నాకు అందరూ ఉన్నారు. అందరి స్వార్థానికి నేనున్నాను. నిజానికి అందరికీ వాళ్ళ వాళ్ళ పనులు సవ్యంగా జరిగిపోతే నేను లేకపోయినా పర్వాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కన్నీళ్లకి చలించాడు చరణ్. మీరు దేనికో చాలా బాధపడుతున్నారు అన్నాడు. మీరు పరాయివారే అయినా మనిద్దరి పరిచయం 2 రోజులే అయినా బాధని మీరెంత త్వరగా గుర్తించారు అనకుండా ఉండలేకపోయింది గీతిక. నా మనసులోని బాధ మీకు చెప్పుకోవాలనిపిస్తోంది నాకు.
ఇంతవరకు నా బాధ విని అర్థం చేసుకునేవారే లేకపోయారు అంది కన్నీరద్దకుంటూ. మీకు అభ్యంతరం లేకపోతే మీ బాధేమిటో నాకు చెప్పండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్న చరణ్ మాటలకి సమాధానంగా తన కథనమంతా సవివరంగా వినిపించింది గీతిక. ఆమె చెప్పింది విని కదిలిపోయాడు చరణ్. ప్రపంచంలో ఇట్లాంటి వారు కూడా ఉన్నారా అన్నాడు ఆశ్చర్యంగా. నవ్వింది గీతిక. మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు, మీకే కాదు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి చెప్పాలి, ఇన్నాళ్టికి మీరిచ్చిన ఈ పుస్తకాల వల్ల నాకు మనశ్శాంతి లభిస్తోంది. అందుకు మీకెప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు తొందరపడకండి. ఆనందం, విషాదం, శాంతి, అశాంతి అన్నవి మన చేతుల్లోనే ఉన్నాయి. ఇవి కూడా చదివి చూడండి. తన చేతిలో మరికొన్ని పుస్తకాలు అందించాడు ఆమెకి చరణ్. ఆ 3-4 రోజుల్లోనే సన్నిహితులయ్యారు గీతిక, చరణ్లు. ఇంకా తెలుగు పుస్తకాలు లేవు నా దగ్గర, అన్నీ ఇంగ్లీష్వే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ పుస్తకాల్లో అయితే ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు యథాతథంగా ఉంటాయి. దాన్ని కొన్ని కృష్ణాజీ రాశారు కూడా. తెలుగులో అయితే అది అనువాదమే కదా అన్నాడు చరణ్ చదివిచ్చిన పుస్తకాలు అందుకుంటూ గీతికతో. ఏం చేయమంటారు, నాకేమో ఆంగ్లంలో తొందరగా చదవడం రాదాయే. వస్తే ఆ పుస్తకాలన్నీ చదివేయాలనే ఉంది. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే మీరు చదివి ఆ సారాంశం నాకు చెబుతూ ఉంటారా? నేను ఏదో ఒక సమయంలో తీరిక చేసుకొని వస్తాను వినడానికి అంది గీతిక. ఓ తప్పకుండా ఉత్సాహంగా అన్నాడు చరణ్. కృష్ణాజీ ఫిలాసఫీ చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలనే జిజ్ఞాస కలుగుతోంది అతడిలో. ఆ చదివింది ఇతరులకు చెప్పాలని, చర్చించాలని ఉంది చాలా రోజులుగా. జీవితంలో ఏదో పోగొట్టుకున్న వారు తప్ప వేదాంతం జోలికి ఎవరూ పోరేమో. ఈ రోజులు అట్లా ఉన్నాయి. మనిషికి కావలసినవి దొరుకుతున్నంత కాలం దేన్ని గురించి ఆలోచించడు. ఏ ఒక్కటైనా దూరమైతే అప్పుడు అతడి కళ్ళు తెరుచుకుంటాయి. ఈసారి ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు టేపులు కానీ రికార్డులు కానీ దొరుకుతాయేమో ప్రయత్నిస్తాను అన్నాడు చరణ్. వీలుంటే నాకు కృష్ణాజీని ఒకసారి చూడాలని ఉంది అంది గీతిక. ఆయన ప్రతి సంవత్సరం 3 నెలలు ఇండియాలోనే ఉంటారు. 1-2 నెలలు మద్రాసులో ఉంటారు, లేదా మన ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీలో దాదాపు నెల ఉంటారు. అప్పుడు ఆయన ఇచ్చే టాక్స్కి కొన్నింటిని నేనెటు వెళ్దామని అనుకుంటున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. అసలు మీరు ఇల్లు కదలకుండా ఒక ప్రదేశంలో ఉండడం మనసుకి కూడా అంత మంచిది కాదు. అప్పుడప్పుడు ఈ 4 గోడలు వదిలి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి అన్నాక అతి చనువు తీసుకున్నానా అనుకున్నాడు చరణ్. గీతిక మాత్రం అదేది గమనించకుండానే మీరు చెప్పింది నిజం, ప్రయత్నించి చూస్తాను, బహుశా మా వాళ్ళు ఒప్పుకోరేమో అంది వెలితిగా నవ్వుతూ. రత్తమ్మ చంద్రికను వెంట పెట్టుకుని వచ్చేసింది 3వ నెల రాగానే. పిల్లల్ని సాకడం అలవాటైన గీతిక వంతే అయింది. చంద్రిక కొడుకుని చూడడం కూడా క్షణం తీరిక ఉండడం లేదు. ఆ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడల్లా గీతికకి గతస్మృతులు గుర్తుకొచ్చి బాధ కలిగేది. అన్నీ సవ్యంగా జరుగుంటే ఈ పిల్లవాడు తన పిల్లవాడు అయ్యేవాడు కదా అనిపించి మనసులో ఏమూలో ఈర్ష్య, అసూయలు పైకి లేవబోయేవి. కానీ కృష్ణాజీ పుస్తకాలని వాటి సారాంశాన్ని గుర్తు చేసుకుంటూ వాటిని అణచివేసి అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి అనుకునేది గట్టిగా. ఆ పిల్లవాడికి నీళ్లు పోసేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు శృతితో పాటు ఇప్పుడు కృతి కూడా వచ్చి శ్రద్ధగా చూస్తూ కూర్చునేవారు. మళ్ళీ అదే పాట కస్తూరి రంగరంగా పాడేది గీతిక పిల్లవాడిని నిద్రపుచ్చడానికి. శృతికి తన తల్లిపోయిన కొత్తలో తండ్రి అదో మాదిరిగా ఉండడం, కృతి పసిపాపాయిగా ఏడవడం, తను ఓదార్చడం అన్నీ గుర్తుకొచ్చేవి. ఇప్పుడు శృతి కృతితో కలిసి స్కూలుకు వెళ్తోంది. కృతిని చక్కగా రెడీ చేసి తన వెంట స్కూలుకు తీసుకెళ్తోంది శృతి. తండ్రి కూడా అన్నిట్లో వెంటే ఉంటున్నాడు. శృతికి ఇప్పుడు ఆనందంగా ఉంది. గీతికకి ఇప్పుడు చరణ్ని కలవకుండానే చర్చలకి అవకాశం ఉండడం లేదు, టైము లేదు. అదిగాక రత్తమ్మ ఏమంటుందోననే సంకోచం ఉండనే ఉంది. పశ్చాత్తాపం లాంటిది కలిగినప్పుడు అనుకుంది కానీ రత్తమ్మ గీతికకి సంబంధం చూసి పెళ్లి చేయాలని. ఇప్పుడు మాత్రం అసలు ఆలోచనే రావడం లేదు. ఆ సంగతి ఆలోచించే టైము లేదు ఆవిడికి. చంద్రిక ఊరు నుంచి ఈ ఊళ్ళో కాలు పెట్టగానే అన్నీ మర్చిపోయింది. తన అవసరాలు, గీతిక చేయాల్సిన పనులు మాత్రమే గుర్తున్నాయి ఆవిడికి. అందుకే ఎప్పుడన్నా ఒక్క 10 నిమిషాలు తీరిక దొరికి గీతిక చరణ్తో మాట్లాడడానికి వెళ్తే వచ్చాక ఎగాదిగా చూసేది గీతికని. అదంతా పట్టించుకోవడం మానేసింది గీతిక కొన్నాళ్లకి. ఒకరోజు శృతి వస్తూ ఉంటే చరణ్ ఒక చీటీ రాసి గీతికకు పంపించాడు. శృతి వచ్చింది. అప్పుడు గీతిక పిల్లవాడికి నీళ్లు పోస్తోంది. ఆంటీ, నాన్న ఈ చీటీ నీకు ఇమ్మన్నారు. చీటీనా అని అరక్షణం దాని వైపు చూసి ఉండు తర్వాత తీసుకుంటాను అందామే. లోపలికి వచ్చి పౌడర్ వేసి, సాంబ్రాణి వేసి, బట్టలు వేసి పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ ఏది చీటీ శృతి అంది గీతిక. శృతి చీటీ ఇచ్చింది.
ఏమిటే ఆ కాగితం? రత్తమ్మ అప్పుడే లోపలికి వస్తూ అడిగింది. చీటీ నాన్న ఆంటీకి ఇవ్వమన్నారు, శృతి చెప్పింది. చీటీనా? ఏమిటా చీటీ? ఏమిటి మీ నాన్న ఇవ్వమనడం? అయినా పెళ్లి కాని పిల్లకి ఈ చీటీలు పంపడం ఏమిటి? ఈ రాయబారాలేమిటి? స్థాయి పెంచి అరిచింది రత్తమ్మ. శృతి బిత్తరపోయింది. ఏమిటమ్మా రాయబారాలేమిటి? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? రోషంగా అడిగింది గీతిక. అనుకోవడానికి ఏముంది? వ్యవహారం శృతి మించి రాగాన పడుతోంది. లేకపోతే ఈ ప్రేమలేఖలేమిటి? అమ్మా, ఇది ప్రేమలేఖ కాదు. నీకెట్లా చెప్తే అర్థమవుతుంది? నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదే. అంతలు మేము కాళ్ళరిగిపోయేటట్లు తిరుగుతున్నాం. నీకు సంబంధాలు చూడటానికి అన్నీ ఉంటేనే కుదరటం లేదు మొహానికి. ఇంకా ఇట్లాంటివి కూడా తోడైతే నా వల్ల కాదు తల్లి నీకు పెళ్లి చేయడం. పోనీ చీటీ పంపించాడుగా, ఆయన్ని అడుగు, చేసుకుంటాడేమో. మాకు బెడద వదులుతుంది. అంతేకాని ఇట్లాంటి పనులు మాత్రం చెయ్యొద్దు. మీ నాన్న పరువు పోతుంది, తెలిసిందా? గీతిక మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చరచర లోపలికి వెళ్ళిపోయింది రత్తమ్మ. బేలపడిన మనసుని తమాయించుకుంటూ ఒక్క క్షణం ఆవిడ వెళ్ళిన వైపే చూసి ఉత్తరం తెరిచింది గీతిక. ఒక 10 రోజులు ఎంత ప్రయత్నించినా చరణ్ని కలుసుకోలేకపోయిందామె. అందుకే ఈ చీటీ. ఆమె కనబడితే చీటీ అవసరమే ఉండేది కాదు. తను కృష్ణమూర్తి గారి టాక్స్ వినడానికి మద్రాసు వెళ్తున్నానని, గీతిక వస్తుందేమోనని అడుగుతున్నానని, వస్తే తన స్నేహితుడింట్లోనే ఆమెకు కూడా బస ఏర్పాటు చేస్తానని, ఈసారి శృతి కృతులను కూడా తనతో తీసుకువెళ్తున్నానని రాశాడు ఆ చీటీలో. అది చదువుకున్న ఆమెలో ఎన్నో ఆలోచనలు. దీనికెన్ని అపార్థాలు తీసింది ఈవిడ? తనకే విధంగానూ ఆనందం ఉండకూడదా? తను వీళ్ల చాకిరికే అంకితమైపోవాలా? తనకి కావలసిన మామయ్యని కాకుండా చేశారు. పెళ్లి సంబంధాలు కలలో కూడా చూడరు వీళ్ళు. పైకంతా నాటకం. పెద్ద పిల్లని ఇంట్లో పెట్టుకొని రెండో దానికి పెళ్లి చేస్తే పరువు పోలేదా? ఎందుకు పోలేదు? అయినా వీళ్ల పరువు ఉంటే ఏం పోతే ఏం? తనిట్లాగే పడుంటే పరువు బాగా నిలుస్తుందన్నమాట. అయినా తను చేసిందేం పరువు తక్కువ పనా? కానీ రేపు తను చరణ్తో ఊరికి వెళ్తే పిల్లలు వెంట ఉన్నా సరే తనకింకా ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఉన్న వీళ్ల సూటిపోటి మాటలు తను భరించలేదు. తనలో మచ్చుకైనా లేని ఆలోచనల్ని రేకెత్తిస్తున్నారు. లేని సంబంధం అంటగడుతున్నారు. ఇదేనా? ఇన్నాళ్ళు తను వీళ్లకు చేసిన దానికి కృతజ్ఞత, ప్రతిఫలం ఇదేనా? ఈ సందర్భంలో తను వెళ్ళకపోవడమే మంచిదేమో. ఏ గొడవలు ఉండవింకా. ఆలోచిస్తూనే ఉంది గీతిక. ఆమెకెటు తోచడం లేదు. చరణ్ పల్లవితో గడిచిన తన మొదటి జీవితాన్ని తలుచుకుంటూ స్వప్నావస్థలో ఉన్నాడు. శృతి కృతి డావా పైన గాలిపటం ఎగరేస్తూ ఇంట్లో ఉన్నారు. ఎవరది? రండి గీతిక, లేచాడు చరణ్. కూర్చుంది మౌనంగా. ఎంతసేపు గడిచినా ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కూర్చోడానికి ఇక్కడికొచ్చిందా? తనతో ఏదో చెప్పడానికి సందేహిస్తోందా? ఏమైనా సంభాషణ తనే మొదలు పెట్టాలి. మా స్నేహితుడికి రాయమంటారా? మీకు కూడా అకామిడేషన్ ఫిక్స్ చేయమని? క్షమించండి, నేను రాలేను. అది చెప్పడానికే వచ్చాను. నేను ఇక్కడ ఆజన్మంతం ఖైదీని, వీళ్ల చేతుల్లో బానిసని. నాకు విముక్తి లేదు, ఏ విధంగానూ లేదు. 2 చేతులతో ముఖం కప్పుకుంది. ఎన్నాళ్లుగానో ఉన్న మనసులోని ఆవేదన పొంగి పొర్లింది. పరాయి మగవాడి ముందు అట్లా బయటపడకూడదని ఎంత నిగ్రహించుకున్నా సాధ్యం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు చరణ్. ఏం మాట్లాడాలో, ఏ విధంగా ఓదార్చాలో, అసలు ఓదార్చాలో లేదో కూడా తెలియకుండా పోయిందతడికి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేనెందుకు వీళ్ళకి చాకరీ చేయాలి? నా బ్రతుకు ఇట్లాగే ఎందుకు అంతమవ్వాలి? నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష? నాకు ఇష్టాలు అయిష్టాలు లేకుండా ఎన్నాళ్ళీ బ్రతుకు బ్రతకగలను? ఏదన్నా మార్గం వెతుక్కుని ఆ ఇంటి నుంచి పారిపోవాలని. కానీ నాకు మార్గాలు కనపడ్డం లేదు. చూపించేవాళ్ళు లేరు. నాకై నేనే ఏ మార్గమన్నా వెతుక్కుందామన్నా ఏది సరైన మార్గమో తెలియాలి కదా. ప్లీజ్, ఈ సమయంలో నాకు సహాయం చేయగలరా? ఎర్రబడ్డ కళ్ళని పైకెత్తి అతడికేసి చూస్తూ అడిగింది గీతిక. ఆమె చెప్పేది శ్రద్ధగా వింటున్నాడు చరణ్. ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తప్పకుండా చేస్తాను, చెప్పండి అన్నాడు. అతడి మనసులో అనేకమైన ఆలోచనలు. నేనిప్పుడు మీతో వచ్చానంటే మా వాళ్ళు తిరిగి ఇంట్లోకి రానివ్వరు. ఒకవేళ రానిచ్చినా ఇంక నాకు చిత్రవదే గతి. మాటలతో మనసుని తూట్లు పడేట్లు చేస్తారు. అది నేనింక ఏమాత్రం భరించలేను. ఇవన్నీ అట్లా ఉంచండి. ఇంతదాకా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నేను చేసుకోవలసిన మామయ్యని నాకు కాకుండా చేశారు. ఆ మామయ్య ఆ ఇంట్లో చంద్రికతో ఉంటే నేను భరించలేను. నాకు మామయ్యకి అడ్డుగా వచ్చిన చంద్రిక పిల్లలకు సేవ చేస్తూ జీవితాన్ని అస్సలు గడపలేను. కాబట్టి నేను మీతో కలిసి మద్రాసు వచ్చేస్తాను.
నాకు ఏదైనా దారి చూపించి పుణ్యం కట్టుకోండి, ఏదైనా ఉపాధి కల్పించండి, చిన్న ఉద్యోగం చూసి పెట్టండి, లేదా లేదా ఏదైనా ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్లో చేర్పించండి. నేను మళ్ళీ ఈ ఇంటికి రాదలుచుకోలేదు, దృఢంగా స్థిరంగా చెప్పింది గీతిక. చాలా గట్టి నిశ్చయంతోనే ఉందనిపించింది. కొంతసేపయ్యాక నెమ్మదిగా అన్నాడు చరణ్. మీరు తొందరపడకండి, నేను అకామిడేషన్ బుక్ చేయమని రాస్తాను మా ఫ్రెండ్కి. ఇంకా వారం పైన టైం ఉంది, బాగా ఆలోచించుకొని నిర్ణయానికి వస్తే మంచిది. వారం రోజులు గడిచాయి. మళ్ళీ గీతిక రాలేదు. ప్రయాణం దగ్గర పడుతోంది. శృతి వాళ్ళింటికి వెళ్ళొస్తూనే ఉంది, కానీ ఏ కబురు పంపలేదు గీతిక. గీతిక నిర్ణయం ఏమిటో తెలియడం లేదు చరణ్కి. ఆ సాయంత్రం పిల్లలతో ఆడుతున్నారు. చరణ్, కృతి ఎంతో ముద్దుగా అందంగా తయారైంది. ఇప్పుడు బొద్దుగా ఉంది. శృతి కాస్త ఎదిగింది. బ్యాడ్మింటన్ ఆట ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది. స్కూల్లో తండ్రితో కూడా ఆడుతూ ఉంటుంది. ఇంట్లో గీతిక తండ్రి వేదాంతం గారు చరణ్ ఇంటికొచ్చాడు. అనుకోకుండా హఠాత్తుగా ఆయన రావడంతో కించిత్ ఆశ్చర్యపోయాడు చరణ్. ఏదో విశేషమే ఉందని ఊహించాడు. పిల్లలతో ఆటలాపి ఆయన ఆహ్వానించాడు. పిల్లలు వాళ్ళ ధోరణిలో వాళ్ళున్నారు. మీరేదో ఊరెళ్తున్నారట కదా, మొదలుపెట్టాడు ఆయన ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే. అవునండి, మద్రాసు వెళ్తున్నాను. మా గీతికని రమ్మన్నారట కదా. అవును, తనకి కాస్త చేంజ్గా ఉంటుందని రమ్మన్నాను, కానీ వస్తానని చెప్పలేదు. ఎట్లా వస్తుందనుకున్నావు బాబు, ఆడపిల్ల పరాయి మగవాడితో? ఈ రోజుల్లో ఆడా మగా అని తేడాలేమిటండి? అయినా నేనొక్కడిని ఏమీ వెళ్ళడం లేదు, పిల్లలు కూడా నాతో వస్తున్నారు. నువ్వెన్నన్నా చెప్పు, అట్లా ఆడపిల్లతో కలిసి వెళ్ళడం మంచిది కాదు. లోకం ఏమనుకుంటుంది? కోపం వచ్చింది చరణ్ కా మాటలతో. అంత కాని పని మేమేం చేస్తున్నామండి? కోపం అణుచుకుని అన్నాడు. కాని పని అయినా కాకపోయినా లోకానికి నోరే గాని కళ్ళు లేవు. ఒళ్ళు మండింది చరణ్కి. ఒక్కొక్కప్పుడు నోరు ఉండదులేండి. మీరు పెద్ద పిల్లకు కావలసిన సంబంధాన్ని ఆ పిల్లని వదిలేసి అన్యాయం చేసి చిన్నపిల్లతో జరిపించినప్పుడు ఏమైంది? లోకం నోరెత్తిందా అసలు? మీరు ఆ పిల్లకి పెళ్లి మాటే తలపెట్టకుండా ఇంటెడు చాకిరీ చేయిస్తుంటే లోకం నోరెత్తిందా? ఇష్టాయిష్టాలు చంపుకొని కుక్కిన పేనల్లే పడి ఉంటే అదేమని అడిగే ధైర్యం ఉందా లోకానికి? లోకం దాకా ఎందుకు మీరు అడగగలిగారా? ఆ పిల్లకి ఏ విధంగానన్నా చేయూతనిచ్చారా, ఓదార్చారా? ఆ పిల్లకి కన్నతల్లి ఉంటే ఇట్లా జరిగేదా? తల్లి లేని పిల్లని మరీ ప్రత్యేకంగా చూడాల్సింది పోయి చూడకపోగా ఆ అమ్మాయికి కాస్తంత మనశ్శాంతినిచ్చే పని కూడా చెయ్యలేకపోతున్నారు. ఆ అమ్మాయి ఎంత బాధపడుతుందో ఆలోచించారా? తనంత తాను మనశ్శాంతికి మార్గాలు వెతుక్కుంటుంటే అది కూడా చెయ్యనియ్యరా? ఆవేశంగా తనేం మాట్లాడుతున్నాడో మర్చిపోయాడు చరణ్. మా కుటుంబ విషయాలు నీకెందుకయ్యా అని ఆయన ఒక్క మాట అనుంటే చరణ్ ఏమీ మాట్లాడలేకపోయేవాడు. ఆయన ఆ మాట అని ఉంటే చరణ్కి ఇన్ని మాటలకి అవకాశమే ఉండేది కాదు. కానీ ఆయన అట్లా అనలేదు. చరణ్కి సమీపంగా వచ్చాడు. చూడు బాబు, నువ్వు పెళ్ళైన వాడివి, పిల్లల తండ్రివి, జీవితంలో కష్టసుఖాలు రెండూ అనుభవించిన వాడివి. నీలో తొందరపాటు లేదు, ఉడుకు రక్తము లేదు. ఇవన్నీ నాకు తెలుసు. నేను నిన్నొక్కటి అడుగుదామనుకుంటున్నాను. నువ్వు చెప్పినవన్నీ నిజమే, కాదనను. గీతికకి అన్యాయమే జరిగింది. వాళ్ళమ్మే ఉంటే ఇట్లా జరిగేది కాదు. ముమ్మాటికి కూడా అది ఒప్పుకుంటున్నాను. ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాల్సింది, అది చెయ్యలేకపోయాను. అన్నింటా అసమర్థుడినైపోయాను. గీతిక నీతో మద్రాసు వస్తానని పట్టుబట్టి కూర్చుంది. ఎంత చెప్పినా వినడం లేదు. అదీగాక బాబు, నీకెట్లా చెప్పాలో నోరు రావడం లేదు కూడాను. నాకు ఇంకో గుండె పగిలే విషయం చెప్పింది బాబు. తనింకా ఇంటికి తిరిగి రానని చెప్పింది. నీ సహాయంతోనే ఏదో ఒక దారి చూసుకుంటానని చెప్పింది. ధైర్యంగా చెప్పింది బాబు. ఈ సమయంలో నాకేం చెయ్యాలో తోచడం లేదు. అందుకే నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాను. నువ్వు నచ్చజెపితే వింటుందేమో. ఈ గండం గట్టెక్కించు. నీతో ఆమెని తీసుకెళ్ళొద్దు ప్లీజ్. అది వెళ్ళి మళ్ళీ తిరిగి రాకపోతే లేచిపోయిందంటారందరూ. ఈ ఊళ్ళో ఇంకా నేను తలెత్తుకుని తిరగలేను. లేదా నాకొక్క సహాయం చెయ్యి. గీతికని నువ్వు పెళ్లి చేసుకుని నీ వెంట తీసుకెళ్ళు. అందుకు నాకేమీ అభ్యంతరం లేదు. ఆ చివరి మాటతో ఉలిక్కిపడ్డాడు చరణ్. ఏమిటి మీరనేది? నేను చిన్నవాణ్ణి కాదు, నాకు పెళ్ళైపోయింది, 2 పిల్లలు. మీ అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, ఎంతో భవిష్యత్తు ముందు ఉన్న పిల్ల. ఆ అమ్మాయిని నాలాంటి వాడికి ఇవ్వకూడదు. ఆమె భవిష్యత్తుని చెడగొట్టకూడదు. తగిన ఈడు జోడు గల సంబంధం చూడండి. నేను ఆమెకు తగిన వాడిని కాదు. అయినా నన్ను గురించి తప్పంచనా వేశారు. నేను అట్లాంటి వాడిని కాదు. నా పల్లవి ఇంకా నా గుండెల్లోనే ఉంది. కళ్ళ నీళ్లు తిరిగాయి చరణ్కి. నిజమే నాయనా, నువ్వు చెప్పింది నిజమే. నీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ నన్ను అర్థం చేసుకో. గీతికి ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసి అన్యాయమే చేశాను. దానికి కావలసిన సంబంధాన్ని దానికి కాకుండా చేసింది నా భార్య.
అప్పుడేమీ చెయ్యలేక ఊరుకున్నాను. నా బాధ్యత నేను విస్మరించాను. ఇంకా ఇప్పుడు ఊరుకోలేను. నా భార్యకి గీతికకి పెళ్లి చేద్దామనే ఉద్దేశమే లేనట్టు తెలిసిపోయింది నాకు. సంబంధాలు కుదరడం లేదు. ఆవిడే కుదరనీయడం లేదు. దాన్ని తన దగ్గరనే ఉంచుకొని చాకిరీకి ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. దాని జీవితం ఇట్లాగే తెల్లారిపోవడానికి వీల్లేదు. నేను నీకంటే మంచి సంబంధాన్ని తేలేను. నువ్వన్ని విధాలా నాకు నచ్చావు. దానికి తగినవాడివి నువ్వే అనిపిస్తోంది నాకు. ఇంకా ఆలస్యం చేసిన కొద్దీ దానికి వయసు మీరిపోతుంది. నువ్వు సరేనను చరణ్, కాదని అనకు. ఇవి చేతులు కావు. నీ పల్లవిని మర్చిపోమ్మని నేననను. అదీగాక ఆడపిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేయడానికి ఆడతోడు కూడా అవసరం. నా మాట కాదనకు. నా కోరిక తీర్చు. ఆయన అంత దీనంగా మాట్లాడుతుంటే కరిగిపోయాడు చరణ్. మీరు చెప్పినవన్నీ సమంజసంగానే ఉన్నాయి. కానీ నా మనసెందుకో అంగీకరించడం లేదు. అయినా గీతికని అడిగారా? ఇది ఆ అమ్మాయికి అన్యాయం చేసినట్లు కాదు. ఇంట్లోనే ఉంచుకొని పెళ్లి చేయకుండా, ఆ మాటే తలపెట్టకుండా చాకిరీ చేయిస్తూ, చీత్కారాలు చేస్తూ, పిల్లల్ని సాకమంటూ, ఆ పిల్లకి ఏ విధమైన సరదాలు లేకుండా చేయడం ఇంకా అన్యాయం కాదు. అవన్నీగాక ఏ వెల్ఫేర్ సెంటర్లోనో అది చేరితే అది అన్యాయమే కదా. అట్లాగాక యోగ్యుడైన భర్త, తనదంటూ ఇల్లు, సవతి పిల్లలే అయినా తెలిసిన అలవాటైన పిల్లలు, సుఖవంతమైన సంసారం, ఇవన్నీ ఆ పరిస్థితిలోని ఆడపిల్లకి అవే మహాభాగ్యాలు. నువ్వు ఒప్పుకుంటే గీతిక గురించి నాకు ఆ భయం లేదు. ఏ విధమైన బెంగ ఉండదు. నా బిడ్డ సుఖపడుతుంది. ముఖ్యంగా నచ్చజెప్పడం ప్రారంభించాడు ఆయన. ముందు ఆమెకు చెప్పండి. ఆమె అంగీకారం తీసుకోండి. నాకు ఆలోచించుకునే వ్యవధినివ్వండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు చరణ్. నాన్న, ఏమిటి మీరనేది? చరణ్ మళ్ళీ పెళ్ళికి సిద్ధమయ్యాడా? నేను నమ్మను. అవునమ్మా, నువ్వు ఒప్పుకుంటే. అంటే అతను ఒప్పుకున్నాడా? నిజమే చెప్తున్నారా? అతడు తన భార్యని ఎంతగా ప్రేమించాడో మీకేమైనా తెలుసా? ఆమె పోగానే పిచ్చివాడయ్యాడు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ మగవాడమ్మా, మగవాడు ఎక్కువ కాలం ఒంటరిగా ఉండలేడు. నీకు తెలీదా సంగతి? నువ్వు ఒప్పుకో తల్లి. నేను అతడితో మాట్లాడాలి. అప్పటిదాకా ఏమీ చెప్పలేను. చివాలున లేచి వెళ్ళింది గీతిక. తండ్రి నిలబడిపోయాడు. చరచరా నడిచి చరణ్ దగ్గరికి వచ్చింది గీతిక. మీతో మాట్లాడాలి అంది సూటిగా. అయోమయ అవస్థలో ఉన్నాడు చరణ్. లేచి కుర్చీ చూపించాడు. కూచుంది. మొదలుపెట్టింది. మీరు నన్ను పెళ్లి చేసుకోదలిచారట. మీ ఉదారతకి చాలా సంతోషం. మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడగదలిచాను. సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఆమె ధోరణికి ఆశ్చర్యమేసింది చరణ్కి. ఆమెనట్లా ఎప్పుడూ చూడలేదతడు. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని చేసుకుంటానని అడగలేదు. మీ నాన్నగారే మొదట. నాకు తెలుసు. జరిగింది ఏదైతేనేం మీరు మారుమనోకి సిద్ధమే కదా. ఇదేనా మీ ప్రేమ మీ భార్య మీద? రేపు నన్ను చేసుకుంటే నేను పోతే ఇంకో పెళ్లికి సిద్ధమవుతారు కదూ. మగవారి ప్రేమ నిజమైందనే భ్రాంతితో ఉంటారు ఆడవారు. భార్య ఎదురుగా ఉండి అవసరాలు తీరుస్తున్నంతసేపే ప్రేమ. కలిసి తిరగడం, భోంచేయడం, నువ్వు లేందే నేను లేననడం. తీరా ఆ భార్య చనిపోతే ఆ ప్రేమంతా దాంతోనే పోతుంది కదూ. గుండెల్లోనే నిలిచిపోయి ఆ ప్రేమ గుండెల్లో నిలిచిపోయిన ప్రేమైక రూపమైన భార్య ఎందుకు పనికిరాదుగా? తర్వాత కోరికలు తీర్చదు, వెంట తిరగదు, వండి వార్చదు, అవసరాలు తీర్చదు. మరి అవసరాలు తీర్చడానికి, వండి వార్చడానికి, వెంబడి తిరగడానికి, కోరికలు తీర్చడానికి మరొకటి కావాలి. ఆ స్థానం సులభంగా ఆ మరోదానికి పోతుంది కదూ. కానీ మీరు ఇంకొకటి ఆలోచించడం లేదు. మీ కోరికలకి, అవసరాలకి, తిరగడానికి, వండి వార్చడానికి మరొకతే అయినా భార్య కాగలదు. కానీ ఆ పిల్లలకి తల్లి కాగలదా? పిల్లలు దాన్ని తల్లిగా భావించగలరా? మీరే చెప్పండి. రెండో పెళ్లి చేసుకుని దాని కారణంగా పిల్లలపై ద్వేషం పెంచుకున్న తండ్రులు ఎందరో ఉన్నారు. తల్లి పోయాక ఇంకో పెళ్లి చేసుకున్న తండ్రి పరాయివాడే పిల్లలకి కాదంటారా? ఏమీ మాట్లాడలేకపోయాడు చరణ్. ఇవన్నీ నేను స్వయంగా అనుభవించి చెప్తున్నానండి. పోనీ ఇంకో ప్రశ్నకు జవాబు చెప్పండి. పల్లవి ఎందుకు చనిపోయింది? మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం అవసరం. అందుకే అడుగుతున్నాను. క్షమించాలి. చరణ్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా చెప్పాడు. మీరు అడగాల్సిందే. చెప్తాను, తప్పకుండా చెప్తాను. ఆ విధంగా నా పాపం నివృత్తి కావాలి. పల్లవి నా వల్లనే చనిపోయింది. అందుకు నేనే కారణం. మా పెళ్ళైన 5 ఏళ్ల వరకు మాకు పిల్లలు కలగలేదు. 5 ఏళ్ల తరువాత వచ్చిన మొదటి కానుపుకి ఎంతో కష్టపడింది పల్లవి. శృతి పుట్టినప్పుడు డాక్టర్ చెప్పింది ఈసారి కానుపొస్తే ప్రమాదమని. కానీ ఈ సంగతి నేను ఆమెకు తెలియనీయలేదు. అదే అనర్థానికి మూలమైంది. పల్లవి నాకు దూరమైంది. నిజంగా పల్లవంటే నాకున్న ప్రేమని మీరెవ్వరూ అర్థం చేసుకోలేరు. పల్లవి స్థానం నేనెవ్వరికీ ఇవ్వలేను.
ఆమె నా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేను కోరికలు, అవసరాలు అనే వంక పెట్టి మరో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. పల్లవి దూరం అవడం పెద్ద షాక్ నాకు. తట్టుకోలేకపోయాను. మీకు తెలుసుగా. తెలుసు మీకు మతి భ్రమించింది. కానీ మీకు నిజంగా మతి భ్రమించింది పల్లవి చనిపోయినందుకు కాదు. దానికి మీరు కారకులైనందుకు. అదొక పాపంలాగా మిమ్మల్ని పీడిస్తోంది. ఆమెకు మీరు ఆ సంగతి చెప్పి ఉండి ఆమె మరణించి ఉంటే మీకంత బాధ ఉండేది కాదు. అవునా కాదా? ఆలోచిస్తే అవునేమో అనిపిస్తోంది. కానీ పల్లవి మీద నాకు ప్రేమ లేదంటారా? పల్లవి మీద గనక మీకు నిజంగా ప్రేమే ఉంటే ఆమె నుంచి ఏ రహస్యమూ దాచి ఉంచేవారు కాదు. మీకు పల్లవి మీద ఉన్నది ప్రేమ అనే భ్రాంతి అంతే. అందుకే ఇంకో పెళ్ళి అనగానే అంత సులభంగా మొగ్గు చూపుతున్నారు. గీతిక, నా సహనాన్ని పరీక్షించుకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. లోపలికి వెళ్ళిపోయాడు చరణ్. గీతిక అసహనంగా చూస్తూ ఉండిపోయింది. నాన్న, ఆంటీని కూడా మనతో రమ్మను. అన్నీ సర్దుతున్న చరణ్ ఉలిక్కిపడి చూశాడు. శృతి నిలబడి ఉంది. అవును నాన్న, నువ్వు రమ్మంటే వస్తుంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? దీనికి ఎవరు చెప్పారు? ఈ చిన్నారి మనసులో ఈ ఊహ ఎట్లా వచ్చింది అసలు? అవును నాన్న, పొద్దున వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆంటీ మమ్మల్ని మద్రాసు ఎప్పుడు వెళ్తున్నారని అడిగింది. నేను చెప్పాను. కృతేమో ఆంటీ నువ్వు రావు అంది. అప్పుడేమో ఆంటీ కృతినెత్తుకుని ముద్దు పెట్టుకుని మీరు రమ్మంటే వస్తానంది. మేమిద్దరము రమ్మన్నాం కూడా. కానీ పో నాన్న, నీకేం తెలీదు. మేము చెప్తే వస్తుందేంటి? మేము చిన్నపిల్లలంగా. ఎవరైనా చిన్నపిల్లలు చెప్తే వస్తారేంటి? పెద్దవాళ్ళు పిలిస్తేనే వస్తారు. మన ఇంట్లో అందరికంటే పెద్ద నువ్వేగా. నువ్వు పిలిస్తే వస్తుంది. ఆంటీ వస్తే ఎంత బాగుంటుందో అంది శృతి గారాబంగా. అవును, కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది. కృతి వంత పాడింది. లేకపోతే అక్కడ మాకు బోర్ కొడుతుంది అంది మళ్ళీ శృతి. ఎందుకు బోర్ కొడుతుంది? నేను లేను. నువ్వు మాతో ఎప్పుడూ ఆడవుగా. కాసేపు ఆడి ఊరుకుంటావు. బొంగమూతి పెట్టింది. రా నాన్న, అడుగు రమ్మని చెయ్యి పట్టి లాగింది. నేను రమ్మనా రాకపోతే వస్తుంది, తప్పకుండా వస్తుంది, నువ్వే చూస్తావుగా అంటూనే రివ్వున పరిగెత్తింది ఎదురింట్లోకి శృతి. బాబుని ఉయ్యాలో వేసి ఊపుతూ పాడుతోంది గీతిక. జరగాల్సింది, అడగాల్సింది, చెప్పాల్సింది కూడా మర్చిపోయి మైమర్చి నిలబడిపోయింది శృతి పాట వింటూ. కృతి చెయ్యి పట్టుకొని మెల్లగా వెనకే నడిచొచ్చిన చరణ్ వాకిట్లో కూర్చుని ఉన్న వేదాంతం గారికి నమస్కారం చేశాడు. కూర్చోబాబు. కూర్చున్నాడు చరణ్. కాసేపు మౌనంగా ఉండిపోయిన చరణ్ అన్నాడు, మీ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే నాకు మీ అమ్మాయి సహాయ సహకారాలు కావాలి అని ఆగి ఈ మాట చెప్పిపోవడానికి వచ్చాను అన్నాడు చరణ్. బాబు చరణ్, ఎంత మంచి రోజయ్యా ఇవాళ. ఆ పైన ఇంకా మాట్లాడలేకపోయాడాయన. అప్పటికే లేచిన చరణ్ గీతిక అన్నాడు. లోపలుంది, వెళ్ళు బాబు. బాబు నిద్రపోయాడు. పాట ఆగింది. లోపలికొచ్చాడు చరణ్. తలెత్తి చూసింది గీతిక. శృతి చెంగున గెంతి గీతికను పట్టుకొని, ఆంటీ నిన్ను రమ్మని చెప్పడానికి నాన్నొచ్చారు అంది సంబరంగా. అవును గీతిక, నిన్ను అభ్యర్థించడానికి వచ్చాను. ఈ పిల్లలకి తల్లివి కమ్మని అడగడానికి వచ్చాను. కేవలం వీళ్ల కోసం ఒప్పుకోవా గీతిక? నేను స్వార్థంతో అడుగుతున్నానని అనుకుంటున్నావు కదూ. ఇది నిన్ను అన్యాయం చేయడమో. కానీ నీ అండ నాకెంతో అవసరం అనిపించింది. నీ నీడలో నా పిల్లలు చల్లగా పెరుగుతారనిపించింది. మీ నాన్నగారు పెట్టిన ఆశతో నాకు అత్యాశ కలిగింది. దానిని అడియాస చేయొద్దు ప్లీజ్. ఏమిటి నాన్న? ఆంటీని మనతో రమ్మని అడగడానికి వచ్చి ఏమిటేమిటో మాట్లాడతావు? శృతి అడిగింది అర్థం కాక. గీతిక శృతిని దగ్గరకు తీసుకుని తలనిమురుతూ చిరునవ్వు నవ్వింది. పొద్దున్నే హడావిడిగా వెళ్ళిపోయిన తండ్రి ఆంటీతో కలిసి ఇంట్లో అడుగు పెట్టడంతో చప్పట్లు కొట్టారు శృతి, కృతి కూడా. ఆంటీ ఇంకా మన ఇంట్లోనే ఉండిపోతుందని చెప్పినప్పుడు నమ్మలేకపోయారు. అతి క్లుప్తంగా భర్త ఇంటి అడుగుపెట్టిన గీతిక మర్నాటి ప్రయాణానికి అన్నీ సర్దింది. చాలా అలసటగా ఉంది. కొత్త ఇంట్లోకి వచ్చిన భావమే కలగడం లేదామెకి. ఎన్నో ఏళ్లుగా ఈ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. రాము, రాజమ్మ, గీతిక కూడానే తిరుగుతున్నారు. వాళ్ళకెంతో సంతోషంగా ఉంది. ఆ రాత్రి మంచం మీద కూర్చొని చేతులు కట్టుకుని పల్లవి ఫోటో వంక తదేకంగా చూస్తున్నాడు చరణ్. అతడికి ఆ పెళ్లి సంఘటనలు గుర్తుకొస్తున్నాయి. పక్కన మరో మంచం మీద గాఢ నిద్రపోతున్న పిల్లల మధ్య నుంచి లేచొచ్చి గీతిక అతడికి ఎదురుగా కూర్చుంది. నా మీద కోపం ఇంకా తగ్గలేదు కదూ అడిగాడు చరణ్. మీ మీద నాకు అసలు కోపం లేనే లేదు. కేవలం జాలి మాత్రమే. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను. నేను ఎవరి బలవంతం వల్లనో ఈ పిల్లలకి తల్లిని కాలేను కూడా. నాకు మనస్ఫూర్తిగా ఇష్టపడే అయ్యాను. వీళ్ళని ఇంకా తీర్చిదిద్దే బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండొచ్చు. శృతి, కృతి, గీతికలాగా ఎప్పుడూ కానివ్వను. దానికి మీ సహకారం కావాలి. ఏమిటో నీ మాట అర్థం కావడం లేదు.
నాలో ఈ అభిప్రాయం శాశ్వతంగా నిలవాలంటే, నాలో స్వార్థపరత్వం లేకుండా ఉండాలంటే నాకు పిల్లలు కలగకుండా ఉండాలి. దానికి మీరు ఒప్పుకోవాలి. నిర్భయంగా నిస్సంకోచంగా చెప్తున్న ఈ మాటలకి ఆశ్చర్యపోయాడు చరణ్. ఏమిటి నిర్ణయం గీతిక? ఇది ఒక విధంగా త్యాగం అవుతుంది. ప్రతి ఆడది కోరుకునే మాతృత్వం నీకొద్దు. ఎందుకొద్దు? శృతి కృతి లేరు. గీతిక వద్దు. ఇప్పటికే నన్ను చేసుకుని నీ జీవితం అన్యాయమైపోయింది. రెండో పెళ్లివాణ్ణి నేను. నా జీవితం అన్యాయమైందని ఆ పసికందులను అన్యాయం చేయడానికి నాకంటూ నా పిల్లలు ఉంటే నేను మళ్ళీ నా సవతి తల్లిలాగే అవుతాను. శృతి కృతి గీతికలవుతారు. అసలు ఈ ప్రపంచంలో గీతికలే ఉండకూడదు. అట్లాంటి జీవితం అసలెవ్వరికీ వద్దు. కళ్ళనీళ్లు తిరిగాయి గీతికకి. నేనంత క్రూరుణ్ణి కాదు గీతిక. నిన్ను మొదటి రోజే ఏడ్పిస్తున్నాను. నవ్వులతో మొదలవ్వాల్సిన రోజుది. ఆమె కన్నీరు తుడిచాడు చరణ్. ఆంటీ, నువ్వింక నిజంగా ఇక్కడే ఉంటావా? నీళ్లు పోస్తున్న గీతికతో అంది శృతి. ఊరు నుంచి వచ్చేశాక వెళ్ళిపోవు కదూ? అడిగింది కృతి కూడా. లేదమ్మా, వెళ్ళనుగా. వేరొక మాట చెప్పనా? మీరిద్దరూ ఇక నుంచి నన్ను ఆంటీ అనకూడదు. మరి? ఇద్దరూ ఒకేసారి అడిగారు. అమ్మా అని పిలవాలి, సరేనా? ఆశ్చర్యంగా చూస్తూ తలలూపారు. అమ్మా, మన పేర్లు భలే కలిశాయి కదూ. అన్నీ సంగీతంలోవే. శృతి, కృతి, పల్లవి, గీతిక, చరణ్ అంది శృతి అప్పుడే అమ్మా అనే పిలుపు ఉపయోగిస్తూ. అవును తల్లి, సంగీతంలో పల్లవి లేందే గీతమే లేదు. గీతంలో చరణం ఉండి తీరాలి. ఆ గీతాన్ని ఎవరో ఒకరు వెలుగులోకి తేవాలి కదా. దానినే కృతి అంటారు. ఇంకా గీతానికి, అసలు సంగీతానికే శృతి లేనిది అందమే లేదు. అర్థం కాకపోయినా విప్పారిన నేత్రాలతో చూస్తూ ఉండిపోయారు పిల్లలు. ఏమిటి పిల్లలకి బోధిస్తున్నావు పొద్దున్నే అన్న చరణ్కి రాగలహరి అని సమాధానమిస్తూ నవ్వింది గీతిక. సమాప్తం. రాగలహరి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.